సో ఆఫ్టర్ డెసిమల్ టు ఎనీ బేస్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ తర్వాత మనం ఇప్పుడు ఎనీ బేస్ నెంబర్ సిస్టమ్ టు ది డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకుందామండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎనీ బేస్ అంటే ఇన్పుట్ క్వశ్చన్ అనేది ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ అయినా ఉండొచ్చు, లేదంటే ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అయినా ఉండొచ్చు, లేదంటే హెక్సాడెసిమల్ని మనం హెచ్తో అన్న రిప్రజెంట్ చేయొచ్చండి, లేదంటే 16th అన్న రిప్రజెంట్ చేయొచ్చు. సో క్వశ్చన్ ఎలా అడిగినా సో ఫైనల్ అవుట్పుట్ ఏమని అడుగుతాడంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయమంటాడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందామండి. సో ప్రీవియస్ క్లాస్లో మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి ఎనీ బేస్ ఇచ్చినప్పుడు మనం ఏం పర్ఫామ్ చేసినామండి. సో ఇంటీజర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్. ఇంటీజర్ పార్ట్ ఉన్నప్పుడు మనం పర్ఫామ్ చేసిన మెథడ్ ఏంటండి, డివిజన్ మెథడ్ అనేది పర్ఫామ్ చేసినాం. అదేవిధంగా ఫ్రాక్షనల్ పార్ట్స్ ఉన్నప్పుడు మనం పర్ఫామ్ చేసిన మెథడ్ ఏంటండి, మల్టిప్లికేషన్ మెథడ్. అంటే మీకు ఇచ్చిన టైప్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే ఏ టైప్గానే మీరు ఐడెంటిఫై చేసిందంటే మనం ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ టిప్ ఏంటంటే ఎనీ బేస్ నెంబర్ సిస్టమ్ టు ది డెసిమల్ నెంబర్ సిస్టంలో మనం అవుట్పుట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడ పొజిషనల్ వెయిట్స్ అనేది అప్లై చేయాలండి. సో మీకు ఆల్రెడీ తెలుసు పొజిషనల్ వెయిట్ అంటే ఏంది, ఆ పొజిషనల్ వెయిట్స్ అనేది ఏ విధంగా మనం అప్లై చేయాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకున్నానండి, 543 అనే నెంబర్ తీసుకున్నా. ఇదే నెంబర్ సిస్టమ్ అండి. సో ఇది ఆక్టల్ అయినా అవ్వచ్చు, హెక్సాడెసిమల్ అయినా అవ్వచ్చు, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అయినా అవ్వచ్చు కదండి. సో దానికి ఏం కావాలంటే ఇక్కడ బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ. సో ఇక్కడ మనం ఈ బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనము పొజిషనల్ వెయిట్స్ అనేది అప్లై చేస్తాం. అంటే సింపుల్ అండి. పొజిషనల్ వెయిట్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది ఇంటీజర్ పార్ట్ కదండి, ఈ డైరెక్షన్ అని చెప్పుకున్నాం కదా. అంటే r⁴, r⁴1, r⁴2 అలా చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి మనం ఆర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఇక్కడ 10⁴0, 10⁴1, 10⁴2. సో కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ దీన్ని మల్టిప్లై చేయండి. అంటే 3 × 10⁴0 ప్లస్ ఈ వాల్యూ 4 × 10⁴1 ప్లస్ 5 × 10⁴2. సో దీన్ని కనుక్కున్న తర్వాత వచ్చేది ఫైనల్ ఆన్సర్. అంటే మీనింగ్ ఏంటంటే దీన్ని మనం ఎలా చదువుతున్నాం, 500 + 43 అని చదువుతున్నాం కదా. అంటే ఇక్కడ మనం పొజిషనల్ వెయిట్ అప్లై చేస్తే ఏ నంబర్ సిస్టమ్కి అయితే అదే నంబర్ సిస్టమ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పొజిషనల్ వెయిట్ అనేది ఆ ఒక్క పర్టికులర్ నంబర్ సిస్టమ్కి రిలేటెడ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నంబర్ సిస్టమ్ ఇది ఉండి సో సమ్ అదర్ ఇది డెసిమల్గా అనుకోమని అంటే ఇక్కడ మీరు పొజిషనల్ వెయిట్ అనేది డెసిమల్ అప్లై చేయొద్దు. పొజిషనల్ వెయిట్ అనేది దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ది పర్టికులర్ నెంబర్ సిస్టమ్. సో ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో ఫస్ట్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ బేస్ నుంచి మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేస్తున్నప్పుడు పొజిషనల్ వెయిట్ అనేది అప్లై చేయాలి. ఈ పొజిషనల్ వెయిట్స్ అనేది ఎవరి నెంబర్ సిస్టమ్కి వాళ్ళకే అప్లై చేయాలి, రైట్. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇక్కడ మిస్టేక్ అనేది చేయరండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సింపుల్ క్వశ్చన్ తీసుకుందాం. సో ఎనీ బేస్ అంటే ఏముంటుందండి, బైనరీ కానీ ఆక్టల్ కానీ హెక్సాడెసిమల్ కానీ ఉంటుంది కదా. సో అవుట్పుట్ అనేది డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉంటుందనేది మనకు తెలుసు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చిండండి. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చిండండి, 1010.01. సో బైనరీ నెంబర్ సిస్టమ్ ఇచ్చిండు. దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయమంటుండంటే డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేయమంటుండు. చూడండి, సో అవుట్పుట్ అనేది డెసిమల్. సో దీనికి మనం అప్లై చేయాల్సింది ఏంటంటే మనం పొజిషనల్ వెయిట్స్ అనేది అప్లై చేయాలి, సింపుల్. సో నెంబర్ సిస్టమ్ ఏంటండి, ఇక్కడ ఇన్పుట్ నెంబర్ సిస్టమ్ బైనరీ. సో బైనరీ నెంబర్ సిస్టమ్ యొక్క పొజిషనల్ వెయిట్ ఏంది, ఆర్ వాల్యూ ఏంది 2. సో పొజిషనల్ వెయిట్ మనం ఇక్కడ ఏం అప్లై చేయాలండి, r⁴0 అంటే 2⁴0, 2⁴1 అలా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ఉంది, ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. అంటే ఇక్కడ 1010.01 తీసుకున్నప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఇంటీజర్ పార్ట్, దీన్ని ఏమంటామంటే ఫ్రాక్షనల్ పార్ట్. గుర్తుపెట్టుకోండి, ఇంటీజర్ పార్ట్ వచ్చి రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్, మన రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్, ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ డైరెక్షన్లో రాయాలండి. ఇప్పుడు ఇచ్చింది బైనరీ నెంబర్ సిస్టమ్ కాబట్టి ఈ రాడిక్స్ పాయింట్ ఉంది కదా. సో రాడిక్స్ పాయింట్ ఉంది కదా. సో దీనికి ఇటు సైడ్ ఇంటీజర్ పార్ట్, ఇటు సైడ్ ఫ్రాక్షనల్ పార్ట్. అంటే ఇక్కడ మనం ఏం రాయాలంటే r⁴0 అంటే ఇచ్చింది బైనరీ నెంబర్ సిస్టమ్ కాబట్టి 2⁴0. సో ఇక్కడ ఏం రాయాలండి 2⁴1, ఇక్కడ 2⁴2, 2⁴3 అంటే r⁴0, r⁴1, r⁴2 ఇలా రాసుకోవాలి. అదే ఫ్రాక్షనల్ పార్ట్ వస్తే ఇక్కడ మనకు వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఇక్కడ r⁴0 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ r⁻−1 రాయాలి, రైట్. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి 2⁻−1, 2⁻−2. ఇప్పుడు మీరు ఇంటీజర్ పార్ట్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి, ఫ్రాక్షనల్ పార్ట్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే టోటల్ నెంబర్ అంటే ఏందండి, కాంబినేషన్ ఆఫ్ ది ఇంటీజర్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ది ఫ్రాక్షనల్ పార్ట్.
రైట్. సో డైరెక్ట్గా మీరు వీటిని యాడ్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, 0 ఉంది కదండి. సో 0 × 2 పవర్ 0. నెక్స్ట్ 1 ఉంది కదా, 1 × 2 పవర్ 1. అంటే ఇక్కడ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ 0 × 2 స్క్వేర్, 1 × 2 పవర్ 3. అదేవిధంగా ఫ్రాక్షనల్ పార్ట్ ఏందండి, రాడిక్స్ పాయింట్ తర్వాత ఉండేది కదా ఫ్రాక్షనల్ పోర్షన్. సో డైరెక్ట్గా ప్లస్ చేసేయండి, ఎందుకంటే ఇంటీజర్ పార్ట్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్టే మనకు హోల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి. సో ఇదేంటండి 2 పవర్ -1 కదా. సో r పవర్ -1 అంటే 0 × 2 పవర్ -1. మళ్ళీ 1 ఉంది కాబట్టి 2 పవర్ -2. రైట్. సో 1 × 2 పవర్ 3 అంటే 8. సో ఇది 0, ఇది 2. రైట్. సో ఇది 0. రైట్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 0 × ఎనీథింగ్ 0 కాబట్టి 0. నెక్స్ట్ 1 × 2 పవర్ -2. రైట్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/4. 1/4 అంటే ఏంటండి 0.25. రైట్. 2 స్క్వేర్ అంటే 4 కదా. సో 1/4 = 0.25. సో టోటల్ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 10.25. రైట్. సో ఈ విధంగా మనం డెసిమల్ నెంబర్ బైనరీ నుంచి డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేయొచ్చండి. మీకు స్టిల్ ఇంకా డౌట్ ఉంటే ఇప్పుడు వచ్చిన నెంబర్ సిస్టమ్ ఏంటంటే అవుట్పుట్ అనేది 10.25 డెసిమల్ నెంబర్ సిస్టమ్. దీన్ని మళ్ళీ మీరు బైనరీ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయండి. ప్రొసీజర్ ఏంది, డెసిమల్ టు ఎనీ బేస్ అంటే ఇంటీజర్ పార్ట్ కనబడంగానే డివిజన్ మెథడ్ అప్లై చేయండి, ఫ్రాక్షనల్ పార్ట్ కనబడంగానే మల్టిప్లికేషన్ మెథడ్ అనేది అప్లై చేయండి. రైట్. సో ఏ నెంబర్ సిస్టమ్ కావాలి, 2 అంటే డివైడెడ్ బై 2 మల్టిప్లై బై 2. సో మీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 1010.01 వస్తుంది. రైట్. సో ఈ విధంగా మీరు వెరిఫై చేసుకోవచ్చండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాసిబిలిటీ ఏముంటుందండి, ఇచ్చిన నెంబర్ సిస్టమ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అయ్యి సో దాని అవుట్పుట్ మనం ఏం కనుక్కోవాలండి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉందనుకోండి. ఇలా టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉందనుకోండి. నేను ఇంతకు ముందు చెప్పిన సింపుల్. సో ఫస్ట్ పాయింట్ ఏమని గుర్తుపెట్టుకోమని చెప్తున్నా, పొజిషనల్ వెయిట్స్ అనేది అప్లై చేయాలి. పొజిషనల్ వెయిట్ అనేది ఏ ఒక్క నెంబర్ సిస్టమ్ దాని యొక్క పొజిషనల్ వెయిట్కి అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2 4 6 2 8. సో ఈ నెంబర్ సిస్టమ్ ఏంటండి, ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఏముండాలి, డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో ఇక్కడ దీని వాల్యూ ఏంది 8. సో ఇక్కడ మనం ఈ ఇంటీజర్ పోర్షన్, ఈ ఫ్రాక్షనల్ పోర్షన్ అంటే ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి, r పవర్ 0, r పవర్ 1, r పవర్ 2. సో తర్వాత రాడిక్స్ పాయింట్ తర్వాత r పవర్ -1, r పవర్ -2. ఇక్కడ r అంటే మీరు తీసుకోవాల్సింది ఆ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ యొక్క పొజిషనల్ వెయిట్ అంటే 8. అంటే ఇక్కడ ఏం రాస్తావు, 8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2. ఇక్కడ 8 పవర్ -1, 8 పవర్ -2. రైట్. సో అలా చేసినప్పుడు మనకి 6 × 8 పవర్ 0, 4 × 8 పవర్ 1, 2 × 8 స్క్వేర్. సో ఇది ఫ్రాక్షనల్ పార్ట్ కదా, 2 × r పవర్ -1 అంటే 8 పవర్ -1, ఇది 8 × 8 పవర్ -8 × 8 పవర్ -2. సో జస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్యాల్సియం అనేది అలౌడ్ ఉంటుంది. సో 128 + 32 + 6 + 0.25, 0.125. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందండి, 166.375. ఇది యాక్టల్ నెంబర్ సిస్టమ్ అండి. ఇది ఫైనల్ అవుట్పుట్ అనేది డెసిమల్. సో మీకు స్టిల్ డౌట్ ఉంటే వచ్చిన డెసిమల్ నెంబర్ సిస్టమ్ని మళ్ళీ మీరు ఆక్టల్ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయండి. అంటే ఈ క్వశ్చన్ టైప్ ఏంటంటే ఇప్పుడు డెసిమల్ టు ఎనీ బేస్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో డెసిమల్ టు ఎనీ బేస్. సో ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలి, అవుట్పుట్ 8 కాబట్టి 8తో డివైడ్ చేయి. ఈ 166 అనే దాన్ని నెక్స్ట్ 0.375 అనేది 8తో మల్టిప్లై చేయి ఫ్రాక్షనల్ పార్ట్ని, మీకు ఈ కరస్పాండింగ్ ఆన్సర్ అనేది వస్తుందండి. రైట్. సో నెక్స్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ హెక్సాడెసిమల్ అంటే ఇన్పుట్ అనేది హెక్సాడెసిమల్ నంబర్ సిస్టంలో ఉండి అవుట్పుట్ అనేది డెసిమల్ నంబర్ సిస్టంలో కనుక్కోమని అనుకోండి. సో క్వశ్చన్ ఇక్కడ ఏమనిందంటే 2C9B అని ఇచ్చిండండి. సో హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ని మనం డెసిమల్ నంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయాలి. మళ్ళీ సేమ్ ప్రొసీజరే కదండి, పొజిషనల్ వెయిట్స్ అనేది అప్లై చేయాలి. రైట్. సో ఇక్కడ మీరు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఏంటంటే మనం హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మనకి బిట్స్ వాల్యూ అనేది 0 to 15 ఉంటాయని తెలుసండి. అంటే 0 1 2 3 4 5 6 7 8 9. సో తర్వాత ఏముంటుందంటే 10 11 12 13 14 15 అనే బిట్ వాల్యూ ఉంటుందని మనకు తెలుసండి. అంటే ఇక్కడ వాడు మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఈ 10 11 12 13 14 15ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 10ని హెక్సాడెసిమల్ నంబర్ సిస్టంలో 10ని ఏ గాను, దీన్ని 11 గాను, దీన్ని 12 గాను, దీన్ని 13 గాను, ఈయన 14 గాను, ఎఫ్ను 15 గాను చేస్తామండి. సో ఇలా ఎందుకు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అంటే ఒక సింపుల్ సొల్యూషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఒక నెంబర్ ఉందండి సంథింగ్ ఇలా చూడండి 3, ఇక్కడ 4 ఉందనుకోండి. ఈ నెంబర్ మీరు ఎలా రీడ్ చేస్తారండి అంటే జనరల్గా ఎలా ఇది ఏ నెంబర్ అని దీన్ని రీడ్ చేయమని చెప్తే మీరు ఏం చేస్తారండి,
ఈ నెంబర్ని 3 అంటారు, తర్వాత ఏమంటారు 1 3 4 అంటారు. అంటే ఒక పర్సన్ అనేవాళ్ళు ఇలా రీడ్ చేయొచ్చు ఈ నెంబర్ని 3 1 3 4 అంటే 4 బిట్స్ నెంబర్. ఇంకొక పర్సన్ ఎలా రీడ్ చేయొచ్చు అంటే 3 ఒక బిట్ వాల్యూ, 13 ఒక బిట్ వాల్యూ, 4 ఒక బిట్ వాల్యూ అనేది రీడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నువ్వు 13 తీసుకున్నప్పుడేమో నీకు ఆన్సర్ అనేది D వస్తుంది, ఒకవేళ 1 3 సపరేట్గా చేసినప్పుడు అనేది ఆన్సర్ డిఫరెంట్ వస్తుంది. సో ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి కోసం, ప్రాపర్గా రీడ్ చేయడానికి కోసం మనం ఏం రిప్రజెంట్ చేయొచ్చు అంటే 10ని 1 0గా చదవకుండా, లేదంటే Bని 1 సపరేట్ మళ్ళీ ఇంకొక 1 సపరేట్ అనుకుండా, సో ABCDF అనేలాగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో 10 ఏమంటామండి A B C D E F, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఓన్లీ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ మాత్రంలో ఉంటుందండి. ఇప్పుడు చూడండి 2C9B, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇచ్చిన క్వశ్చన్లో ఓన్లీ ఇంటీజర్ పార్ట్ ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ అనేది లేదు. అంటే 2C9B అనేది ఓన్లీ ఇంటీజర్ పార్ట్. సో ఇప్పుడు ఇదే కదా డైరెక్షన్ అంటే ఇంటీజర్ పార్ట్కి, దేంతో మనం పొజిషనల్ వెయిట్స్ అనేది అప్లై చేయాలి 16 power 0, రైట్. సో నెక్స్ట్ 16 power 1, 16 power 2, 16 power 3. సో ఇక్కడ మనం ఫేస్ చేసే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అండి, రైట్. సో B ఇంటూ 16 power 0 ప్లస్ 9 ఇంటూ 16 power 1 ప్లస్ C ఇంటూ 16 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 16 క్యూబ్. ఇక్కడ మనం ఎక్కడ ప్రాబ్లం చేస్తాం అంటే, మనం ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫేస్ చేసాం, ఎందుకంటే మనకు మల్టిప్లికేషన్ తెలుసు 2 ఇంటూ 16 power 3 ఏమవుతుందని, అదేవిధంగా 9 ఇంటూ 16 power 1 ఏమవుతుందో కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ మనకు తెలియనిది ఏంటంటే C ఇంటూ 16 స్క్వేర్ని ఎలా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ థింగ్. సో రిప్రజెంటేషన్ అయితే ఇలా చేస్తామండి. సో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం Cని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియదు కాబట్టి మనకి Cకి ఈక్వలెంట్ వాల్యూ ఏం రాసుకోవచ్చు అండి 12. అంటే మల్టిప్లికేషన్ పర్పస్ కోసం ఇక్కడ 12 ఇంటూ 16 స్క్వేర్ రాసుకో. అదేవిధంగా ఇక్కడ B అంటే వాల్యూ ఏంటంటే 11 కదా, సో 11 ఇంటూ 16 power 2 రాసుకో. సో ఇప్పుడు మల్టిప్లై చేసిన తర్వాత మనకు మల్టిప్లై చేయడానికి వస్తుంది కదండి. సో ఇవన్నీ కనుక్కున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను B నేమని రాసుకున్నా, సారీ C 12 రాసుకున్నా, నెక్స్ట్ B 11 రాసుకున్నా, ఇవన్నీ 9 2 అనేది 0 to 9 ఉంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్. సో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఫైనల్గా ఈ వాల్యూ అనేది రావడం జరిగిందండి, రైట్. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొచ్చిందండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే 11419. సో ఇది అనేది మనకు ఫైనల్ నెంబర్ అండి. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొజిషనల్ వెయిట్ అప్లై చేయాలి ఎప్పుడు ఎనీ బేస్ నెంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయమన్నప్పుడు, రైట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలరండి.